నేను గతంలో కూడా మొత్తుకుంటోంది ఇదే. ఎందుకని వాడి వెహికల్ ని మీరు తనిఖీ చేయట్లేదు? మరి అంటే వెహికల్లో ఏమన్నా ఉంటుంది అనేసి మీ వాదన, అంటే మీ అనుమానాలా? చెకింగ్ ఎందుకు చేయట్లేదండి? చెకింగ్ చేస్తే నా అనుమానం కూడా నివృత్తి అవుతుంది కదా. నా ఒక్కడిది కాదు ఈ అనుమానం, యావత్ హిందూ సంఘాల అనుమానం. ఓకే సార్, ఈ రోజు మేమున్నాము, ఒక యాజిటేషన్ చేస్తున్నామంటే మమ్మల్ని ముందస్తు అరెస్టులు చేస్తున్నారు, ఏమున్నాయో తనిఖీలు చేస్తున్నారు. మొన్న మేము శ్రీరామనవమి శోభాయాత్రకి ఏదో ఫ్యాన్సీ కత్తులు, మామూలుగా సరదాగా ర్యాలీలో పట్టుకునే కత్తులు, ఏదో ఒక ఎయిర్ గన్ను, ఏది అమెజాన్ లో అమ్మే ఎయిర్ గన్ను పట్టకపోతే పోలీసులు లాక్కొని పోయారు. పోలీసులు లాకపోయారు. అక్కడ ఉన్నటువంటి డిఎస్పీ గారు ఒకటే చెప్పారు, మీరు కానీ ర్యాలీలో ఇట్లా ఇచ్చేస్తే మీ మీద క్రిమినల్ ప్రొసీడింగ్స్ తీసుకుంటా అన్నారు మమ్మల్ని. ఈ ఏకంగా వాడు వచ్చి ఇంత న్యూసెన్స్ చేస్తూ ఉంటే వాడి కారులో తనిఖీలు చేయండి అని గతంలో నేను మీడియాలో మాట్లాడాను, అనేక మంది మీడియాలో మాట్లాడుతున్నారు, సోషల్ మీడియాలో ఘోషిస్తున్నారు. కానీ వాడి వెహికల్ ఎందుకు చెక్ చేయట్లేదు? ఇంకొక పాయింట్, వాడు వచ్చేసేసి మీడియా కొడతాడు. మంగళగిరిలో ఒక మీడియా ఆయన కాలు ఎరగొట్టాడు, దాన్ని పట్టించుకోవాలి పోలీసులు. మీడియా ఆయన కాలు ఎరగొడితే మీడియా సోదరుడు కాలు ఎరగొట్టాడు. అరే చివరికి బరి తెగించి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి నోటికొచ్చిన మాటలు మాట్లాడుతాడు. కానీ పట్టించుకోరు. ఎందుకు పట్టించుకోరు? మరి నిజమో అబద్ధమో నాకైతే తెలియదు. కొంతవరకు నిజమే నేనైతే నమ్ముతున్నాను. సాక్షాత్ ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి ఉప ముఖ్యమంత్రి గారి యొక్క భార్య కూడా అతనితో పూజలు చేయించుకుందని చెప్తున్నారు. అతనే ఫోటోలు చూపించాడు గతంలో. ఓకే, అంటే అంత పెద్ద స్థాయి వ్యక్తి భార్య ఉంది కాబట్టి అతని మీద చర్యలు తీసుకుంటే ఏమన్నా అవుతుందని పోలీసులు ఏమన్నా వెనకడుగు చేస్తున్నారా? వెనక ఎవరన్నా ఒక నెట్వర్క్ ఉందా, లేకపోతే పొలిటికల్ కి సంబంధించినటువంటి అండదండలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే పోలీసుల దగ్గర నుంచి ఏమైనా అండదండలు ఉన్నా? అసలు ఏంటి అసలు అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి? మీరు చాలా చేశారు ఆయన కోసం, మీరు అతనికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్ని కూడా బహుశా మీరే బయట పెట్టారనుకుంటారు నాకు తెలిసి. మరి ఏముండొచ్చు ఆయన వెనక, శ్రీనివాస్ వెనక? సార్, నేను 97 నుంచి హిందూ సంఘాల్లో ఉన్నాను మీకు చెప్తున్నా. ఒక జాతీయ పార్టీకి జిల్లా కార్యదర్శిగా పనిచేశా. వాడు ఎవడైతే సీన్ ఉన్నాడో వాడు నా తలకాయ తీసేస్తానని గుంటూరు వచ్చాడు. అనిల్ బెహ్రా అనే వాడి తలకాయ నరకబోతున్నానని పబ్లిక్ గా చెప్పేసేసి గుంటూరు వచ్చాడు. గుంటూరు వచ్చి నేనేదో నూడీ కాల్ చేసి అన్నాడు. అది నిరూపించమని అడిగాను, నిరూపించలేదు. నేను ఆ రోజు కాల్ చేసి నా కార్యకర్తలు చూపించాను. ఆ రోజు పోలీసులు కంప్లైంట్ ఇవ్వగానే నేను రాజకీయ చరిత్ర ఉంది, 1997 నుంచి హిందూ లీడర్ గా ఎదిగాను, ఇక్కడ విద్యార్థి నాయకుడిగా ఎదిగాను, నాకంటూ ఒక మంచి పేరు ఉంది, నాకంటూ ఒక మంచి స్థాయి ఉంది, చివరికి నా భార్య కూడా రాజకీయాల్లో ఉంది, ఈ రోజు ఒక నేపథ్యం ఉంది, నా గురువు గారు కూడా రాజకీయంలో మంచిలో ఉన్నాడు, అంత నేపథ్యం ఉన్న నా మీద కేసు కట్టారండి, ఎఫ్ఐఆర్ కట్టారు. అంటే ఇంత బలమైన ఇది ఉన్న నా మీద ఎఫ్ఐఆర్ కట్టారు. మరి అతని మీద ఎఫ్ఐఆర్ కట్టట్లేదంటే నాకంటే చాలా బలమైనటువంటి వ్యక్తులు వెనకాల ఉండాలిగా. అరే సాక్షాత్ ఉప ముఖ్యమంత్రి భార్య పూజలు చేసుకున్న ఫోటోలు చూపిస్తున్నాడు కదా. అట్లాగే ఆద్యానాథ్ అనేటువంటి స్వాతి అనేటువంటి ఆమె ఎవరైతే ఉందో భాగ్యనగర్ లో, ఆమె యొక్క ఫోన్ కాల్స్ తీయండి. ఇది నేను చెప్తున్నటువంటి విషయం కాదు. వీళ్ళ మధ్య డీల్ ఏదైతే డీల్ ఉందో, మార్గద్రవ్యాలే కావచ్చు, గంజాయే కావచ్చు, ఏం డీల్ చేస్తున్నారో వీళ్ళు. ఈ డీల్ చెడడం వలన విష్ణు అనేవాడు బయటకు వచ్చి ఒక మీడియా ఛానల్లో డైరెక్ట్ గా మాట్లాడాడు, ఇతని వెనకాల ఆద్యానాథ్ ఉంది, ఇతని వెనకాల శ్రీను వెనకాల ఆద్యానాథ్ ఉంది. ఆద్యానాథ్ ఎవరండి? ఈ ఆద్యానాథ్ ఎవరంటే మీకున్న